హాయ్ ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ అలానే రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు. కేకేఆర్తో మ్యాచ్లో రియాన్ పరాగ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో వరుసగా 6 సిక్స్లు కొట్టిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇక రియాన్ పరాగ్ మెయిన్ అలీ వేసిన 13వ ఓవర్లలో వరుసగా 5 బంతుల్లో 5 సిక్స్లు కొట్టాడు. మెయిన్ అలీ వేసిన 13వ ఓవర్ మొదటి బంతికి సిమ్రాన్ సింగిల్ తీయగా అనంతరం పరాగ్ 5 బంతులను బౌండర్ దాటించాడు. మెయిన్ అలీ ఒక వైడ్ కూడా వేశాడు. ఇలా మెయిన్ అలీ వేసిన 13వ ఓవర్లలో మొత్తం 32 పరుగులు వచ్చాయి. అనంతరం వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్లలో తాను ఫేస్ చేసిన బంతిని 6గా మలిచాడు. ఇలా 6 బంతుల్లో 6 సిక్స్లు బాదిన ఆటగాడిగా రియాన్ పరాగ్ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్మెన్ వరుసగా 6 సిక్స్లు కొట్టడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్లో రియాన్ పరాగ్ తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. చివరికి పరాగ్ 45 బంతుల్లో 95 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో 6 ఫోర్లు 8 సిక్స్లు కూడా కొట్టాడు. రియాన్ పరాగ్ సెంచరీకి ముందు హర్షిత్ రాణా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఐపీఎల్ 2025 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కేకేఆర్ అద్భుతం చేసింది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించింది. కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమకు అలవాటైన రీతిలో మరోసారి గెలుపు ముంగిట బోర్ల పడింది. ఆఖరి బంతికి 3 పరుగులు చేయలేక ఓటమికి తలవంచింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడినా కానీ రియాన్ పరాగ్ 95 పరుగులు అలానే శుభం దుబే 25 పరుగుల పోరాటం ఆకట్టుకుంది.